మహాభారత యుద్ధానికి బయలుదేరిన బార్బారికుడిని చూసి శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ వేషాన్ని దాల్చి అతని ముందుకు వెళ్తాడు. వెళ్తున్నావు నాయన అని బార్బారికుడిని అడగగా బార్బారికుడు నేను మహాభారత యుద్ధాన్ని చేయడానికి వెళ్తున్నాను అని అంటాడు. నీ ఆయుధాలు చూపించమని అడగగా 3 బాణాలను తీసి చూపిస్తాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు నవ్వి ఈ 3 బాణాలతో మహాభారత యుద్ధం చేయడానికి వెళ్తున్నావా అంటాడు. అప్పుడు బార్బారికుడు ఇవి మామూలు బాణాలు కాదు, శివుడు నాకు స్వయంగా ప్రసాదించిన బాణాలు. ఆ 3 బాణాల్లోని మొదటి బాణం శత్రువుని గుర్తిస్తుంది, రెండవ బాణం కాపాడవలసింది గుర్తిస్తుంది, మూడవ బాణం మొదటిగా గుర్తించిన శత్రువుని అంతం చేస్తుంది అని చెప్తాడు. అతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుందామని శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టుని చూపించి ఆ రావి చెట్టు ఆకులపైన ఈ బాణ ప్రయోగం చేయమని చెప్తాడు. మునిపే ఆ రావి చెట్టు యొక్క ఆకుని శ్రీకృష్ణుడు తన కాలు కింద పెట్టి ఉంచుతాడు. బార్బారికుడు బాణ ప్రయోగం చేసిన వెనువెంటనే ఆ చెట్టు యొక్క ఆకును చీల్చి శ్రీకృష్ణుడి యొక్క కాలు చుట్టూ ఆ బాణాలు తిరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలన్నీ గమనించిన శ్రీకృష్ణుడు బార్బారికుడిని ఎందుకు చంపుతాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్